ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. దేవుని నామాన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కాన్ఫరెన్స్లో అందరికీ పేరు పేరున నా వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఈరోజు మనందరము దేవుడు మనకు వందనాలు, ప్రైజ్ లార్డ్, వందనాలు. మరి ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోకముందు మనము పోయిన వారం ఒకసారి ఏం ధ్యానించామో ఒకసారి రిమైండ్ చేసుకుందాం. ఏం ధ్యానించామంటే ఉపమానం ధ్యానించాము కదా. ఆ ఉపమానం ఈ వీక్ ఆపాను, నెక్స్ట్ వీక్ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఈరోజు వచ్చి మనము యోసేపు గురించి తెలుసుకుందాం. యోసేపు జీవితం అనేది ఎలా ఉందో, యోసేపు జీవితాన్ని దేవుడు ఎలా హెచ్చించాడో, ఎలాంటి శ్రమల నుంచి ఎలాంటి బాధల నుంచి ఆయనను పైకి లేవనెత్తాడో, అట్లాగే యోసేపు కూడా ఎలా జీవించాడో ఒకసారి చూద్దాము. యోసేపు జీవితంలో నేర్చుకున్న ఒక 5 పాఠాలు మనం ఈరోజు చూద్దాము. ఆ 5 లెసన్స్ కూడా మనం ఏం చేయాలంటే మన జీవితాల్లో అప్లై చేసుకొని వాటిని మనము పాటించే విధంగా ఒకసారి మనము చూద్దాము. అసలు ఈ యోసేపు కథ ఇంట్రడక్షన్ ఏంటంటే, యోసేపు ఎవరు? యాకోబు కుమారుడు కదా. యాకోబుకి ఎన్నో కుమారుడు? 11వ కుమారుడు. 12వ కుమారుడు. 12వ కుమారుడు ఎవరంటే బెన్యామీను. అయితే ఈ యోసేపుని తన తండ్రి చాలా ప్రేమించేవాడు. అది చూస్తే వాళ్ళ అన్నయ్యలకి నచ్చేది కాదు. వాళ్ళ అన్నయ్యలు ఎప్పుడు ఇంట్లో ఆయన్నే ప్రేమిస్తున్నాడని వాళ్ళ అన్నయ్యలు అతని మీద కోపం పెట్టుకోండేవారు, పగ పెట్టుకోండేవారు. అది ఏమైందంటే రాను రాను చాలా ఎక్కువ అయిపోయి ఒకసారి ఏమైందంటే ఆయనకి కల వచ్చి వాళ్ళ అన్నయ్యలందరూ ఆయనకు నమస్కరిస్తున్నట్టు, ఆయన సూర్యుడి వలె, చంద్రుడు, వాళ్ళందరూ నక్షత్రాల వల్లే ఆయనకి మొక్కుతున్నట్టు ఆయనకు కల వస్తే అది వాళ్ళందరితో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ అన్నయ్యలు ఏం చేస్తారంటే ఇంకా అతన్ని హేళన చేయడం, అలాగే ఇంకా డబుల్గా అతని మీద పగ పనడం వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అయితే యోసేపు తండ్రికి చాలా ఇష్టం. యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం. ఆయనకు కొత్త అంగీ కూడా కుట్టించి ఏం చేస్తాడు? తొడిగిస్తాడు. అయితే వీళ్ళ అన్నయ్యలు అందరూ అది చూసి ఓర్చుకోలేరు. అయితే ఒకనాడు ఏమవుతుందంటే, ఇలా వాళ్ళ అన్నయ్యలందరూ గొర్రెలు మేపడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడు, దాంట్లో ఇంకా ఆయన కూడా వాళ్ళ అన్నయ్యలకి క్యారియర్ ఇచ్చేసి రావాలని వాళ్ళ నాన్న పంపించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఇంకా క్యారేజ్ పట్టుకొని వెళ్తాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళ అన్నయ్యలు అనుకుంటారు దూరం నుంచి, దొర కలలు కనేవాడు వస్తున్నాడు, వాడిని ఈరోజు ఏదో ఒకటి చేసేయాలి, వాడు మనకు శాశ్వతంగా దూరం అయిపోవాలి. ఇలా కూర్చొని ఒక్కొక్క ప్లాన్స్ వేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఒక ఆయన ఏం చేస్తాడంటే చంపేయాలని చెప్తాడు ఒక అన్నయ్య. కానీ వాళ్ళ పెద్దన్నయ్య ఎవరంటే రూబెన్. ఆయన ఏమంటాడంటే వద్దు చంపొద్దు, ఈ గుంటలో ఇక్కడ అక్కడ బాగుంది కదా, గుంట ఉంది కదా, దాంట్లో వేసేద్దామని చెప్పి వేసేసి రాళ్ళతో కొడదామని చెప్పి అంటే అప్పుడు ఏమవుతుందంటే సరే వాళ్ళందరూ ఓకే దానికి సమ్మతించి అతన్ని ఆ గుంటలో వేశారని ప్రయత్నించినప్పుడు అయితే మనము ఎప్పుడైతే చూడండి వాళ్ళు అక్కడ ప్లాన్ వేశారో ఇంకా అప్పటి నుంచి ఇంకా వాళ్ళందరూ ఓకే దానికి సమ్మతించి అతను రాగానే అతను ఏం చేశారంటే గుంటలో వేసేసి ఇంకా రాళ్ళతో కొట్టడం స్టార్ట్ చేశారు. అటుపక్క ఇంకా ఐగుప్తుకి దేశానికి వేరే వాళ్ళు వెళ్తున్నారు వ్యాపారాలు చేయడానికి. ఆ రోజుల్లో ఐగుప్తు దేశం అనేది చాలా ప్రసిద్ధమైన దేశం. అక్కడ ముత్యాలు, రత్నాలు ఇవన్నీ అమ్మేవారు. ఆ వేరే వేరే దేశాల నుంచి వచ్చి అక్కడ అమ్ముకొని డబ్బులు తిరిగి తీసుకొని వెళ్ళేవారు. అలా ఒంటరి మీద వెళ్తుంటే వాళ్ళని ఏం చేశారంటే ఐగుప్తుకి యోసేపుని వాళ్ళ అన్నయ్యలు ఏం చేశారంటే బానిసగా అమ్మేశారు. అయితే చూడండి, అంటే అమ్మేసినప్పుడు అక్కడి నుంచి ఇంకా యోసేపుకి ఏమైనాయి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. అప్పటి వరకు చాలా సాఫీగా అతని జీవితం జరిగిపోయింది. అప్పుడే ఏమవుతున్నాయి, అప్పటి నుంచి ఏమైనాయి ఇంకా కష్టాలు, బాధలు అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ వన్, యోసేపు తన జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే నిరీక్షణ మరియు బాధల సమయాల్లో సహనం కలిగి ఉన్నాడు. తనకు వచ్చిన బాధల సమయంలో, తనకున్న దుఃఖ సమయంలో ఏం చేశాడు, తనకున్న తనకు వచ్చిన కష్టాలు కానీ శ్రమలు కానీ ఏం చేశాడంటే నిరీక్షణ మరియు సహనం కలిగి ఉన్నాడు. ఒకసారి ఆదికాండం 41వ అధ్యాయము 46వ వచనం చూస్తే, ఆదికాండం 41:46. ఆదికాండం 41:46 చూస్తే అక్కడ ఏముంటుందంటే, యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించెను. యోసేపు
30 సంవత్సరంలో వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారం చేసింది. చాలు. అంటే యోసేపు జైలులో ఉన్నప్పుడు అతని జీవితంలో అనుకుంటున్నాడు, నేను అసలు ఎక్కడ ఉండేవాడిని, ఎక్కడికి వచ్చాను, అసలు నేను జైలుకి ఎందుకు వచ్చాను, తప్పు చేయకపోయినా నన్ను ఏం చేశారు, జైల్లో వేశారు. అంటే అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆయన యొక్క సహనం చూడాలి. ఎంతో సహనం కలిగి ఒక్కరిని ఒక్క మాట అనకుండా తన మీదకి ఎన్ని బాధలు వచ్చినా కానీ ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఏం చేశాడు, అలాగే సహనం కలిగి ఉన్నాడు. అంటే ఆధ్యాత్మిక అభివృద్ధికి మరియు దేవుని ప్రణాళికల కోసం సిద్ధపడడానికి ఒక అవకాశం అని అక్కడ మనం తెలుసుకోవాలి. మనము అక్కడ ఆయన దానికోసం సహనం కోసం వెయిట్ చేస్తున్నాడు. అది ఇక్కడ ఈ లోక సంబంధంగా వెయిట్ చేస్తున్నాడు. కానీ ఆధ్యాత్మికంగా ఏంటంటే దేవుని ప్రణాళికల కోసం, దేవుని ప్రణాళికలు ఆయన పట్ల నెరవేరడం కోసం ఆయన ఏం చేస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి ఏం చేశాడు, సహనం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన సహనం కలిగి ఉన్నాడో చూడండి, ఆయన సహనం అంటే ఒకరిని ఒక మాట అనలా, ఒకరిని ఒక మాట తిట్టలా జైల్లో. ఎందుకంటే ఆయనకు తెలుసు దేవుడు ఆలస్యం చేసిన అలక్ష్యం చేసేవాడు కాదు అని ఆయనకు తెలుసు కదా. అంటే చూడండి, ఆయన యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు ఆయన జైలు వేసినప్పుడు చాలామంది అయితే ఈ రోజుల్లో మనం చూస్తే వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళకి ఏదైనా ఒక బాధ వచ్చినా, ఒకవేళ వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా కానీ ఏం చేస్తారు, వెంటనే దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. వాళ్ళ సహనాన్ని కోల్పోతారు. వాళ్ళకున్న ఇంకా వాళ్ళకి ఏమేమి దారిలోనే ఆ దారిలోకి వెళ్ళిపోతారు. ఆ దారిలోకి వెళ్ళిపోయి తర్వాత తాము చేతులారా చేసుకున్నాం అనుకొని ఇంకా తర్వాత ఏమవుతారు, మళ్ళీ ఎవరి కాడికి వస్తారు, దేవుని దగ్గరకు వస్తాడు. కానీ మనం దేవుని చేయి విడిచిపెట్టకుండా ఉంటే ఆ దేవుడే మనకు పరిష్కారాన్ని చూపిస్తాడు. ఇక్కడ కూడా యోసేపుని చూడొచ్చు కదా, మనము లాస్ట్లో చూసుకుందాము. కానీ అంటే లాస్ట్లో యోసేపుని దేవుడు ఎంత హెచ్చించాడో, ఎంత పై స్థాయికి నిలబెట్టాడో చూద్దాం. అయితే యోసేపు ఏం చేశాడంటే ఫస్ట్ వన్ అంటే నిరీక్షణ మరియు బాధల సమయాల్లో సహనం యొక్క ధర్మం. అంటే బాధల సమయాల్లో కూడా ఆయన ఎలా ఉండడం నేర్చుకున్నాడు, సహనంతో ఉండడం నేర్చుకున్నాడు. మనం కూడా ఈరోజు ఒకసారి మన జీవితంలో చూద్దాం. మనకు ఒక చిన్న శ్రమ వచ్చినా మనం సహనం కలిగి ఉంటున్నామా, మనకు చిన్న శ్రమ వచ్చినా ఓర్పు కలిగి సహనం కలిగి ఉంటున్నామా, లేదా దేవుణ్ణి వెంటనే విడిచిపెట్టేస్తున్నామా, లేదా దేవుని వెంటనే దూషించేస్తున్నామా. ఏం చేశాడు దేవుడు నాకు అంటే ఏం చేశాడు అనేది మన నోటి నుంచి రాకూడదు. ఎందుకంటే మన జీవితాల్లో దేవుడు ఎన్నో చేస్తుంటాడు. కానీ మనం వెంటనే ఆ మాట అనగానే ఏమవుతుంది, ఇంకా దేవుడు బాధపడతాడా, సంతోషపడతాడా? అంటే ఎన్ని చేసినా కానీ మనం కృతజ్ఞత లేదంటే ఇదే. దేవుడు ఎన్ని చేసినా మనం ఏం చేస్తాము, మర్చిపోతాం. అందుకే ఆ పాట ఉంది కదా, ఏం పాట, కృపలను తలంచుచు. అంటే దేవుడు చేసిన మేలను మనం తలంచుకుంటే ఎనీ టైం మనం ఉండాలి. మనము ఈ రోజుల్లో మనము ఆవులను చూస్తుంటాము, తర్వాత గేదెలను చూస్తుంటాము. అవి ఎలా ఉంటాయి, ఎప్పుడు కానీ ఆహారం తిన్నా అవి నవ్వులుతూనే ఉంటాయి, నెమరు వేస్తూ ఉంటాయి అంటారు. నెమరు వేస్తూనే ఉంటాయి అంటే చూడండి, మనం కూడా దేవుని వాక్యాన్ని వినిన వెంటనే ఏం చేస్తాము, చెబితే నీ చెబుతో కానీ విడిచిపెట్టకూడదు. దేవుడు మనతో ఏవే మాటలు మాట్లాడాలో కొన్ని హైలైట్స్ ఉంటాయి మన జీవితాల్లో. అది ఏ పాస్టర్ కానీ ఎవరు మాట్లాడినా కానీ మనం కొన్ని మాటలు అనేవి మనల్ని ఆకర్షిస్తాయి, కొన్ని మాటలు అనేవి మనతోనే అచ్చు మాట్లాడినట్టు ఉంటాయి. అలాంటి మాటలు కానీ మనం విడిచిపెట్టామంటే ఇంకా మనం దేవుడు మాట్లాడినా కానీ మనం ఏముండదు. దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు, అది ఎవరి ద్వారా అయినా కావచ్చు. ఇప్పుడు పేతురు అబద్ధం చెప్తున్నాడు, ఎవరి ద్వారా హెచ్చరించాడు, దేవుడు కోడి ద్వారా హెచ్చరించాడు కదా. అలాగే మనం కూడా మాట వినట్లేదంటే ఎవరొకరి ద్వారా హెచ్చరిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి, కోలుకోవాలి. కానీ చూడండి, ఎంతోమంది ఈ రోజుల్లో హెచ్చరించినా కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, మారట్లే. కాబట్టి మనం చూడండి యోసేపు ఎంత సహనం కలిగి ఉన్నాడంటే ఆయనకు తెలుసు ఆయన పట్ల దేవుని ప్రణాళిక ఇంకా జరగడానికి ఒక అవకాశం అనేది ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఆయన ఏం చేశాడు, దాన్ని ఉపయోగించుకొని దేవుని ఒక మాట కూడా అనలేదు. కానీ ఈరోజు మనుషులు అలా ఉన్నారంటే లేరు. ఎవరి గురించో నేను మాట్లాడటా, మన క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాం. ఈ లోకంలో ఉన్న క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే అలా ఉంది. మనము మన తోటి వాళ్ళ ముందు మనం హెచ్చింపబడాలంటే ఏం చేయాలి, దేవుని ముందు మనం తగ్గించుకొని మనం దేవునిలో బాగుంటే ఏమవుతాడు, దేవుడు మనల్ని ఆటోమేటిక్గా హెచ్చిస్తాడు. మనం ఎప్పుడు దేవునిలో లేకుండా లోకంలోనే జీవిస్తూ ఉంటే ఇతరులు అడుగుతారు, ఏం చేశాడమ్మా మీ దేవుడు అని చెప్పి అడిగినప్పుడు మనకు దగ్గర సమాధానం ఏముంటుంది, ఏమైనా ఉంటుందా సమాధానం? ఏముండదు.
అంటే మనము ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి ఉంటామో దేవుడు మనకు ఆటోమేటిక్గా అన్నీ ఇస్తాడు. నువ్వు అడగవల్ల, నువ్వు అంటే నీకు కావాల్సిన ముందే ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి తెలిసినప్పుడు ఇంకా ఆయన ఇవ్వకుండా ఉంటాడా? ఒకరు మనల్ని అడిగినప్పుడు మన దగ్గర సమాధానం ఉండాలి. మన దగ్గర సమాధానం రావట్లే, ఏమవుతుంది? సమాధానం మింగేస్తున్నాం. దేవుడు మీకు ఏం చేశాడు? మీరు దేవుడిని నమ్ముకున్నారు కదా అని అన్నప్పుడు మనకేమొస్తుంది? చాలా కార్యాలు చేశామని చెప్తాము, కానీ వాళ్ళు ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు అంతెందుకు, నేను దేవుని సాక్ష్యం చెప్పాలి, ఓకే. కానీ ఇప్పుడు మనము దేవుని నమ్ముకున్నాము. దేవుని నమ్ముకున్న తర్వాత నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. నేను దేవుడిలో చాలా ఎదిగాను, దేవుడిలో చాలా బలంగా ఉన్నాను. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, నేను నా జాబ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నన్నే మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అడిగారు, ఏంట్రా ఏం చేస్తా? వాళ్ళకి తెలియదు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నానని. వాళ్ళు నన్ను అడిగారు, ఏంట్రా ఏం చేస్తున్నావు? మీ దేవుడు నమ్ముకున్నావు కదా, ఏమి ఇచ్చాడు మీ దేవుడు అని వాళ్ళు హేళన చేస్తూ మాట్లాడతారు. నేను చెప్తా అప్పుడు కాలర్ ఎగరేసి, ఏమని? చూడండిరా, మా దేవుడు నాకు అంతమంది సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చాడు, మీ దేవుడు ఇలా. అంటే మనం వాళ్ళ దేవుడిని వెక్కిరించినట్టు కాదు, ఎలా చేసినట్టు కాదు, కానీ వాళ్ళు మనల్ని అడిగినప్పుడు మన దగ్గర సమాధానం ఉండాలా లేదా? ఉండాలి కదా. ఆ సమాధానం అనేది దేవుడు మనల్ని ఈరోజు చెప్తున్నా. అంటే దేవుడు మనకి ఏం చేశాడు అనే దానికి మన దగ్గర ఏముండాలి? సాక్ష్యం ఉండాలి, రుజువు ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది క్రైస్తవులు వాళ్ళకు దేవుడు ఏమేమి చేశాడు, అసలు వాళ్ళు ఏ దేవుడిని కలిగి ఉన్నారు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు మర్చిపోతున్నారు. ఎందుకు అలా ఈ సమాజం అయిపోయిందంటే దేవుని పట్ల నిర్లక్ష్యం. దేవుడు ఏం చేయడు కదా, మనం ఏ పాపం చేసినా దేవుని దగ్గరకు వచ్చి ఏం చేయొచ్చు? క్షమించమని అడగచ్చు, ఆయన ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? క్షమించేస్తాడు, పాపం కొట్టివేయబడుతుంది. ఇలా 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 అనుకుంటూ ఏమవుతాయి? మనం విడిచిపెట్టేస్తాం దేవుడిని, ఇంకా దేవునికి దూరంగా అయిపోతాం. దేవుని మధ్య మన మధ్య రిలేషన్షిప్ అనేది ఇంకా దూరం అయిపోతుంది. అదే నువ్వు రోజు దేవునితో మాట్లాడి, రోజు దేవునికి ప్రార్థన చేసుకొని, రోజు దేవునికి వాక్యం చదివి, రోజు దేవునితో సత్సంబంధం కలిగి ఉంటే ఏమవుతుంది? ఏం కాదు. అంటే దేవుడితో నీకు ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉంది? దేవునితో నీకున్న బాండింగ్ ఎలా ఉంది? మనుషులతో మనం రోజు మాట్లాడతాం, మన భార్యలతో, మన పిల్లలతో, మన ప్రతి ఒక్కరితో, మన బంధువులతో, మన స్నేహితులతో, అందరితో మాట్లాడతాం. మాట్లాడుతుంటే ఏమున్నట్టు? వాళ్ళకు మనకు మధ్య ప్రేమ ఉన్నట్టు, సత్సంబంధం ఉన్నట్టు. ప్రేమ ఉంటేనే ఎవరైనా మాట్లాడుకుంటారు, ప్రేమ లేకపోతే ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడుకోరు. అంటే మనం ఈరోజు దేవునితో చెప్తున్నాను నేనంటే, మనం ఈరోజు దేవుడితో మాట్లాడట్లేదు అంటే మనకు దేవుని మీద ఏం లేనట్టు. మాట్లాడుతున్నామంటే కాబట్టి ఈరోజు మీరే చూస్ చేసుకోండి. దేవుడితో మీరు మాట్లాడుతుంటే మీకు దేవుని మీద ప్రేమ ఉంటే మీరు దేవునితో మాట్లాడాలి. దేవుని మీద ప్రేమ లేకపోతే మీరు దేవునితో మాట్లాడనవసరం అవసరం లేదు. అంటే మనం అంటే ఏమవుతుందంటే ఈ రోజులు రాను రోజుల్లో ఏమవుతుందంటే బైబిల్ కూడా రాకుండా ఉన్న రోజులు వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి? బైబిల్ ఎక్కడ పెట్టుకోవాలి? మన ఇంట్లో కాదు పెట్టుకోవాల్సింది. ఎక్కడ పెట్టుకోవాలి? మన గుండెల్లో పెట్టుకోవాలి. గుండెల్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? నిత్యం దాన్ని ధ్యానిస్తూ నెమరు వేస్తూ ఉండాలి. చూడండి, ఇక్కడ యోసేపు ఏం చేశాడంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాడు, సహనం కలిగి ఉన్నాడు. రెండవదిగా అన్యాయం జరిగినా కానీ క్షమించిన సామర్థ్యం కలిగి ఉన్నాడు ఆయన. అంటే చూడండి, వాళ్ళ 40 45:5లో ఏముంటుందంటే ఒకసారి చదువుదాం. 45:5 అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందున దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగానున్న నన్ను పంపించను. అంటే ఇది ఏ సిచ్యువేషన్ అంటే యోసేపుకి ప్రధానమంత్రిగా ఆయనకి ఏమొచ్చింది? పోస్టింగ్ వచ్చేసింది. ఆయన ఆ హోదాలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అన్నదమ్ములు వస్తారు కరువు రాగానే. ఇంకా అక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది. అంటే చూడండి, తనకు ద్రోహం చేసిన తన సోదరులను కూడా ఏం చేశాడు? క్షమించాడు. అంతటి శక్తిని ఎవరిచ్చారు? అంత సామర్థ్యం ఎవరిచ్చారు ఆయనకి? మరి నీకు నాకు ఇవ్వడా? ఎప్పుడు ఇస్తాడు? మనం ఆయనలో ఉన్నప్పుడు, ఆయనలో ఎదిగినప్పుడు, ఆయనలో బలపడినప్పుడు. అంటే అతను బాధపడ్డ తీవ్రమైన అన్యాయాలు ఉన్నప్పటికీ క్షమించే సామర్థ్యం కూడా కలిగి ఉన్నారు. అంటే చూడండి, అంటే తన జీవితంలో ఏంటంటే అసలు ముఖ్యంగా యాక్చువల్గా నేనైతే ఎవరైనా ఈ లోకంలో మనమైతే ఏం చేస్తుంటాము? మన అన్నయ్యలు మన దగ్గరికి వస్తే చాలా గేలు చేస్తుంటాము. ఏంట్రా ఆ రోజు నన్ను ఇలా చేస్తారా, అలా చేస్తారా, ఇప్పుడు మీకుందిరా నా చేతిలో, ఇలా మాట్లాడుకుంటాం. కానీ యోసేపు అలా అన్నాడా?
అసలు ఇంత కోపమైనా చూపించాడు వాళ్ళ మీద. ఇంత మామూలుగా అయితే ఈరోజు చాలామందిని చూస్తుంటాము, వాళ్ళు ఎలా ఉంటారంటే చిటపట్లు ఆడుతుంటారు కదా, ఎందుకు వచ్చారు ఇలా 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 అనుకుంటూ ఉంటారు. కానీ యోసేపు అలా అన్నాడా? అనలా. రండ్రా అన్నయ్య, మీ అందరికీ ఇక్కడే నేను అన్నీ ఇప్పిస్తాను, మీరు బంగారంగా ఇక్కడే ఉండొచ్చు మనల్ని అడిగేవాళ్ళు. అంటే ఆయన ప్రధానమంత్రి ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుంది మీరు ఆలోచించుకోండి ఒకసారి. అంతటి స్థితిలో దేవుడు ఆ రోజు ఆయన ఆగాడు కాబట్టి, ఆ రోజు ఆయన సహన పడ్డాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఆ స్థితిలో ఆయనను నిలబెట్టాడు. వాళ్ళనే క్షమించే గుణం ఇచ్చాడు. యోసేపు నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా లెసన్స్ ఉన్నాయి, కానీ నేను ఈరోజు 5 చెప్తాను. ఎందుకంటే మనము ఎన్ని విన్నా కానీ నేర్చుకునేది తక్కువే కదా. మీరేమని అనుకోండి, అంటే మనం వింటాం కానీ నేర్చుకోవాలని పాటిస్తాం, కానీ సాతాను ఏం చేస్తాం, అత్తలకుత్తలం చేస్తాడు కదా. కాబట్టి రెండవదిగా ఆయన ఏం చేశాడు అంటే ఆయనకి ఎంత అన్యాయం జరిగినా కానీ ఏం చేసినాడు, మనం కూడా ఈరోజు క్షమించాలి. మన జీవితంలో ఎన్నో అన్యాయాలు జరగచ్చు, కానీ ఏం చేయాలి, క్షమించాలి. కానీ క్షమిస్తున్నారా? అటుపక్క తగ్గరు, ఇటుపక్క తగ్గరు, ఇంకేం చేయాలి అయితే? దానికి పరిష్కారం ఎక్కడుంది అంటే, మనం ఎప్పుడైతే ఈ లోకంలో మనం తగ్గించుకుంటామో ఎవ్వరు మన పైన వేలెత్తి చూపించరు. దేవుని దగ్గర కూడా మనం తగ్గించుకుంటూ ఉంటే ఏమవుతాడు తర్వాత దేవుడు మనల్ని, బెస్ట్ ఎగ్జాంపుల్ యోసేపే. ఏంటి, ఎంత తగ్గించుకున్నాడంటే వాళ్ళ అన్నయ్యలు దాంట్లో వేసినా కానీ వాళ్ళ అన్నయ్యలు ఒక్క మాట అనలా, శ్రమలు వచ్చినా కానీ ఒక్క మాట అనలా. తర్వాత 44 ఇంట్లో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఒక్క మాట అనలా. అతను 44 ఏం చేశాడు, అసలు యాక్చువల్గా ఏమవుతుందంటే వాళ్ళ భార్య ఏం చేస్తుంది, వాళ్ళ భార్య పాపం చేయడానికి పిలుస్తుంది, కానీ ఇక్కడ ఆ కోర్టులో ఏమని వినిపిస్తుంది, యోసేపు పాపం చేయమన్నట్లు వినిపిస్తుంది. అంటే అప్పుడు కూడా యోసేపు ఏమన్నా నోరు తెరిచాడా? తెరవాల. ఎగ్జాంపుల్ ఎందుకు, మన యేసుప్రభునే తీసుకోండి. యేసుప్రభు సిలువేసే సమయాన ఆయన ఏం చేశాడు, వాళ్ళు అక్కడ అన్ని అన్యాయాలు మోపారు. ఏమని, ఈయన తప్పుదారి పట్టిస్తున్నాడు, మతం మారుస్తున్నాడు, ఇలా చాలా చాలా అబద్ధాలు చెప్పారు యేసుప్రభు మీద. అయినా యేసుప్రభు ఏమన్నా అన్నాడా? ఒక్క మాట అన్నాడా? ఏం చేశాడు, తలకు తేబడిన గొర్రె పిల్లగా కామ్గా ఉన్నాడు. అంటే ఆయనకు ఒక టైం వస్తుంది, ఆ టైంలో ఆయన ఎవరో ప్రజలందరూ చూస్తారు. అంటే మనం కూడా అనుకోవాలి, మనం కూడా కామ్గా వెళ్ళిపోతుంది. ఎవరైనా మన మీద వాదిస్తున్నా కానీ దూషిస్తున్నా కానీ మనం ఏమనుకోవాలి, ప్రభు ఏమన్నాడు, పక్క తీర్చి టవర్ పని అన్నాడు. అలాంటప్పుడు మనం ఏమన్నా అనాలి, ఒక మాట అనొచ్చా వాళ్ళని? అనకూడదు. దేవుడు మనల్ని పొరుగువారిని ప్రేమించమన్నాడు. వాళ్ళు మనల్ని దూషించిన మనం ఏం చేయాలి, వాళ్ళు మనల్ని ద్వేషించిన మనం ఏం చేయాలి? కొరింథీలో ఒక అధ్యాయం అంతా ప్రేమ గురించి ఉంటుంది కదా. నేను ఒకసారి దాని గురించి కూడా నేను చెప్పాను. అయితే ఆ ప్రేమ లేని వాడనైతే కదా, అంటే మన దగ్గర ఎన్ని ఉన్నాయో కానివ్వండి, కానీ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడు. మనకు ప్రేమ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఆ వ్యక్తి గుణగణాలు మనకు నచ్చినప్పుడు ఆ వ్యక్తి మీద మనకు ప్రేమ అనేది వస్తుంది. ఆ వ్యక్తి ఒక పర్సనల్ లైఫ్ కానీ, ఆ వ్యక్తి యొక్క అలవాట్లు కానీ, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన కానీ, ఆ వ్యక్తి యొక్క మాటలు కానీ వచ్చినప్పుడు మనకు ప్రేమ వస్తుంది. ఒకవేళ అవి ఏం లేకుండా అవన్నీ చాలా, ఇప్పుడు ఒక మనిషిని మనము మాట్లాడాలంటే ఆ మనిషి మనతో ఎలా మాట్లాడాలి, చాలా ప్రేమగా మాట్లాడాలి. కానీ ఆ వ్యక్తి కసినట్టు మాట్లాడితే మనకి ఎవరికైనా మాట్లాడాలనిపిస్తుందా? అనిపించదు. ఎందుకలా? ఆ వ్యక్తికి మనతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మనకు ఆయనతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ రాదు. కానీ మనం దేవునితో మాట్లాడిన ఎప్పుడైతే ఇంట్రెస్ట్ కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడాలని ఇంట్రెస్ట్, అంటే ఆయన ఎప్పుడు ఆల్రెడీ కలిగి ఉన్నాడు. ఎప్పుడెప్పుడు నా బిడ్డ వస్తుందా? మీకు ఒక విషయం తెలుసా, మామూలుగా చాలా దగ్గర ప్రార్థనలు జరుగుతుంటాయి. ప్రార్థన అంతెందుకు, సండే చర్చే జరుగుతుంది. 10 గంటలకు స్టార్ట్ అంటే దేవుడు 9:30కి 9కే ఇంకా 6 గంటలకు వచ్చి కూర్చోంటాడంట. ఎప్పుడెప్పుడు నా బిడ్డలు వస్తారా, ఎప్పుడన్నా ఆరాధిస్తారా, ఎప్పుడైనా మహిమపరుస్తారని దేవుడు వచ్చి కూర్చోంటాడంట. కానీ మనం ఎప్పుడు వస్తాము? ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు, తర్వాత వాక్యం అయిపోయేటప్పుడు, ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక అనేటప్పుడు మనం చర్చలు అంటే ఈ రోజులో చర్చ్ అనేది ఒక ట్రెండింగ్ అంటే చర్చికి వెళ్తున్నాం అంటే అది ఒక ఆచారం అయిపోయింది. కానీ చర్చ్కి ఎప్పుడు వెళ్ళాలి? అసలు దేవుడు పెట్టిందే చర్చ్ ఎందుకు? విశ్రాంతి దినం కాబట్టి. సబ్బాత్ దినాన్ని మీరు ఏం చేయాలి? పరిశుద్ధంగా ఆచరించాలి అన్నప్పుడు ఎలా ఉండాలి? సంఘం 9 గంటే మనం ఏం చేయాలి? 8:30కే చర్చిలో ఉండాలి. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడ కనిపిస్తారంటే మనకు వీళ్ళు ఎక్కడ కనిపించట్లే. ఎందుకు అలా అంటే ఈ రోజుల్లో సంఘం అనేది ఒక ఆచరణ. మన సంఘానికి వెళ్ళాలి, ఏదో వెళ్తున్నాము, వస్తున్నాము, కానుకేస్తున్నాము, దశమ భాగం ఇస్తున్నాము. ఇవన్నీ దేవుడు నిన్ను అడిగాడా? ఏమడిగాడు? విరిగి నలిగిన హృదయం అడిగాడు. నువ్వు అదొకటి అర్పించకుండా మిగతా అన్నీ అర్పిస్తే దేవుడు తీసుకుంటాడా?
కయ్యను హేబెల్ చూస్తే ఏం చేశారు? వాళ్ళిద్దరిలో మంచి హృదయంతో ఎవరిచ్చారు? హేబెల్ ఇచ్చాడు. కయ్యను ఏం చేశాడు అంటే హేబెల్ ద బెస్ట్ ఇచ్చాడు. కయ్యను అసలేం అంటే ఇచ్చాడు, కానీ అది ఎలాంటిది? ఆయనకు పనికిరాని దేవునికి ఇచ్చాడు. కానీ హేబెలు ఆయనకు పనికి వచ్చేది కూడా విడిచిపెట్టి దేవునికి ఇచ్చాడు. అంటే మనం దేవునికి ఇచ్చినా ద బెస్ట్ ఇవ్వాలి. ద బెస్ట్ ఇవ్వాలంటే దేవుడు ఏమని అడిగాడు మనల్ని? ₹1,00,00,000 అడిగాడా? 100 కోట్లు అడిగాడా? ఏమన్నా అడిగాడా? ఏమడగలడు, హృదయాన్ని అడిగాడు. హృదయం ఎవరి దగ్గర ఉంది? మా ఇంటి పక్కన వాళ్ళ దగ్గర ఉందా? మన దగ్గర ఉంది. మన హృదయాన్ని మనం అర్పించాలంటే ఏం చేయాలి? మన విరిగిన హృదయం కలిగి ఉండాలంటే ఏం చేయబడలే. బైబిల్లో ఉండే పాపాలు ఏమేమి చెప్తుందో బైబిల్, ఆ పాపాలు చేయకుంటే చాలు, అంతే, ఇంకేం బల్లే. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు బైబిల్లో? శరీరాశ, నేత్రాశ, జీవబ్డమం వీటిని కలిగి ఉండబాకండి అని చెప్పాడు. అవే మేజర్. వాటి కిందే ఏ పాపాలైనా వస్తాయి. వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, నరహత్య కానీ, ఇవన్నీ వాటి కింద మైనర్, అవన్నీ మేజర్. ఆ 3 మేజర్. ఏంటి? శరీరాశ, నేత్రాశ. మన శరీరము వేటిని చూస్తుందో అవి కావాలని కోరుకుంటుంది. మన కళ్ళు వేటిని చూస్తాయో అవి చేయాలని కోరుకుంటుంది. మనకు అది కావాలి, మనకు అది కావాలి అని కోరుకుంటుంది. జీవబ్డమ్మం అంటే ఇంకేంటి? గొప్పలు చెప్పుకోవడం, అదే కదా డమ్మం అంటే. అదే అంటే ఎప్పుడైతే మనము కొంచెం మనల్ని మనం హెచ్చించుకుంటామో, మనుషుల ముందు మనం హెచ్చించుకుంటే ఏం వచ్చేది ఏమి ఉండదు. 2 చప్పట్లు 2 విజిల్స్ ఉంటాయి, కానీ ఇంకేం ఉండదు. కానీ దేవుడి ముందు మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును కదా. ఎప్పుడైతే మనం దేవుడిని ముందు తగ్గించుకుంటామో అప్పుడు మనం ఏమవుతాం? హెచ్చింపబడతాం. యోనా గ్రంథంలో యోనా ఏం చేస్తా అంటే, నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ రాజుతో సహా ఏం చేస్తారు? ఉపవాసం ఉంటాడు. గోనె పట్ట దిగి వస్తాడు. నేను ఇంకో రోజు చెప్తాను. గోనె పట్టకు అలాగే సంతోష వస్త్రానికి ఉన్న తేడాలు చెప్తా. అంటే అవి ఎలా ఉంటుంది అంటే, గోనె పట్ట అంటే దేనికి సూచన అంటే తగ్గింపుకు సూచన అంట, తెలుసా? గోనె పట్ట ఆ రోజుల్లో ఉపవాసం ఉండాలంటే గోనె పట్టలు కట్టుకునేవాళ్ళు. ఈ రోజుల్లో కట్టుకుంటారా? కట్టుకోరు. ఎందుకలా? ఆ ఆచరణ పోయింది కాబట్టి. అది ఓల్డ్ టెస్ట్మెంట్, ఇది న్యూ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్లో ఏమన్నాడు? నీ ఉపవాసం చేయనప్పుడు నీ తలకి తల అంటుకొని ఇంకా రహస్యంగా గదిలోకి వెళ్ళి నీకు దేవునికి తెలియాలి, ఇంకెవరికి తెలియకూడదు నువ్వు ఉపవాసం ఉన్నాను. కానీ ఈ రోజుల్లో ఉపవాసం అంటే ప్రతి ఒక్కరికి చెప్పుకుంటున్నారు. నేను ఎవరు నన్ను టిఫిన్ చేస్తానని అడిగితే నేనేం చెప్తా? ఎగ్జాంపుల్ చెప్తాను, ఎక్కడ రా రే నేను టిఫిన్ చేయలేరా, ఎందుకంటే నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను రా అని చెప్తా. చెప్పినప్పుడు ఇంకేమవుతుంది? నేను ఉపవాసం ఉన్నాను అందరికి తెలిసిపోతుంది. ఇంకా అంటే ఆ ఉపవాసం అనేది ఏమవుతుందంటే వేస్ట్ అయిపోతుంది. మనం దేవునికి మనుషులకి మధ్య అంటే మనకు దేవునికి మధ్య ఉపవాసం ఉన్నట్లు తెలియాలి. మనుషులందరికీ తెలియవల్లే మనం ఉపవాసం ఉన్నామని. కాబట్టి ఏం చేశాడు? అన్యాయం అయినా కానీ, తన పైన అన్యాయం జరిగినా కానీ ఏం చేశాడు? క్షమించే సామర్థ్యాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. మూడవదిగా, అన్ని పరిస్థితులలో విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఆయనలో మనం చూడొచ్చు. ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా, లైఫ్ ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కానీ ఏం చేశాడు? విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇంత కూడా విశ్వాసం జారలా. దేవుడు నాకు మంచి పొజిషన్లో దేవుడు నన్ను పెడతాడు, మంచి స్థానాన్ని దేవుడు నాకు ఇస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను దీవిస్తాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను ఎదిగిస్తాడు, నన్ను జీవితంలో హెచ్చిస్తాడు, ఎవ్వరికి అందనంత ఎత్తులో నన్ను నిలబెడతాడని ఏం చేశాడు? విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆదికాండం 39:2-3 ఉంటుంది. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతా అతని చేతిలో సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడు ఆయన. అంటే యోసేపు తన పరిస్థితులలో సంబంధం లేకుండా పోతిఫరుకి నమ్మకంగా సేవ చేస్తున్నప్పుడు అతని విశ్వసనీయత హైలైట్ చేయబడింది. అక్కడ జీవితం అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, మనం ఎదుర్కొనే ప్రతి ఒక్క పరిస్థితులు ఏం చేయాలి? విశ్వాసం కలిగి ఉండాలి. మంచి రోడ్లో నడుస్తున్నాం కాబట్టి మనము హాయిగా వెళ్ళిపోతాం. కానీ ముళ్ళ రోడ్ వచ్చినా కూడా ఏం చేయాలి? ముళ్ళు వచ్చినా కానీ ఏం చేయాలి? అట్లాగే వెళ్ళాలి. ముళ్ళు వచ్చినప్పుడు, మంచి రోడ్ వచ్చినప్పుడు చెప్పులు వేసుకొని వెళ్తాము. ముళ్ళు వచ్చినప్పుడు ఎగ్జామ్ మంచి రోడ్డు వచ్చినప్పుడు చెప్పులు తీసేసి వెళ్తాము. ముళ్ళు రోడ్డు వచ్చినప్పుడు చెప్పులు ఎందుకు వేసుకుంటాము? అంతే కదా. అంటే మన విశ్వాసము మంచిగా సాఫీగా మన జీవితం జరుగుతున్నప్పుడే కాదు మన విశ్వాసం ఉండాల్సింది. ఎప్పుడు ఎనీ టైం ఉండాలి. నీ జీవితంలో నీ అంతిమ శ్వాస వరకు ఏం చేయాలి? నీ విశ్వాసము ఉండాలి. ఇక్కడ యోసేపు యొక్క జీవిత చరిత్ర మనకు అదే నేర్పిస్తుంది. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఏం చేయాలి? విశ్వాసాన్ని వదలకూడదు.
విశ్వాసాన్ని వదలకూడదు. విశ్వాసం ఎప్పుడైతే నీ దగ్గర దేవుడు ఎంత విశ్వాసం ఉంచమన్నాడు, కొత్త నిబంధనలో చూస్తే ఆవగింజంత విశ్వాసం ఉంచమన్నాడు. అంత విశ్వాసము కూడా మనకు లేదంటే మనం ఇంకా విశ్వాసులుగా పేరు గాంచుతామా, పేరు కలిగి ఉంటామా? ఉన్నట్టా లేనట్టే కదా. మనం చూడండి, అసలు చెప్పాలంటే మీరు ఏమని అనుకోండి కానీ వాళ్ళు అన్యజనులు వాళ్ళు పూజించేది రాయి రప్పలని వాళ్ళకి తెలుసు. అయినా వాళ్ళు ఏం చేస్తారు? పూజిస్తారు, ఎంతో విశ్వాసంగా పూజిస్తారు. కానీ ఆ దేవుళ్ళకి ఏం లేదు, జీవం లేదు. కీర్తనలు చెప్తాడు, వాటికి నోరుండి పలుకవు, చెవులుండి వినవు, నోరుండి ముక్కుండి వాసన చూడవు, నోరుండి పలుకవు. అయినా వాళ్ళు ఏం చేస్తారు? బంగారాలతో వెండులతో వాటిని కట్టించుకుంటారు. అది పక్కన పెడితే మనం అంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నా కానీ మనకేం లేదు, విశ్వాసం లేదు. కానీ వాళ్ళు అలాంటి దేవుళ్ళకి వచ్చి పూజిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుళ్ళని నమ్ముతున్నారు. మనము వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి కదా. అంటే ఒకసారి మహాత్మా గాంధీ తన ఇంటర్వ్యూలో చెప్తాడు, క్రైస్తవత్వం అంటే నాకు ఇష్టం కానీ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకు చెప్తాడు ఆయన మాట? అంటే వాళ్ళు ఎందుకంటే ఆయన ఆ మాట అనింది ఎందుకంటే క్రైస్తవులు బైబిల్ చెప్పిన మాటని పాటించరు. అంటే ఎక్కడో రేర్గా పాటిస్తారు కానీ అంటే వాళ్ళు అదే పనిగా పాటించాలనుకుంటారు. కానీ ఏం చేస్తాడు? మనకు సాతాను మిస్టర్ లూసి ఉన్నాడు కదా, ఏమవుతాడు? ఇంకా మనకి ఏది మనం అలా మన జీవితం సాఫీగా కొంచెం సాగుతుందంటే చాలా కింద ఏం చేస్తాడు? ఒక ముళ్ళు పెడతాడు. ఒక ముళ్ళు పెట్టినప్పుడు ఇంకేమవుతుంది? ఆ ముళ్ళు మనకు గుచ్చుకుంటుంది. ఇంకా మనం ఏం చేస్తాం? దేవుని చిన్నంగా వదిలిపెడతాం. అంటే అదే ఇక్కడ యోసేపు చెప్తున్నాడు. ఎన్ని సిచ్యువేషన్స్లో అయినా తను ఎంత కష్టపెట్టారు. మనం సినిమాలో చూడొచ్చు, యోసేపు సినిమాలో. అంటే తను ఎంత కష్టపెట్టారంటే చాలా కష్టపెట్టారు. కానీ ఏం చేశాడు ఆయన? ఇంత నోరు జారలా, ఇంత మాట అనలా, అందరూ వాళ్ళు ఏం చేశాడు? క్షమించాడు. చివరికి రాజే ఆశ్చర్యపోయాడు, నువ్వు నమ్మే దేవుడు ఎంత మంచివాడు అని చెప్పి రాజే ఆశ్చర్యపోయాడు. ఆయన కలిగిన విశ్వాసం అట్టి విశ్వాసం మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎంతమంది ఈరోజు అట్టి విశ్వాసం కలిగి ఉన్నారు? మనం అంత మంచి దేవుడిని మనం ముందర పెట్టుకొని మనకు కావాల్సినన్ని ఇచ్చే దేవుడు, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు అంటే మనం ఏం చేయాలి? అలాంటి ఆయన మీద మనం విశ్వాసం పెట్టుకోకుండా మనం చేసే కార్యాల మీద, మనం చేయాల్సిన కార్యాల మీద విశ్వాసాలు పెట్టుకుంటే ఏమన్నా జరుగుతాయా? జరగవు. మన జీవితం ముందరకు వెళ్తుందా అంటే మనం అనుకోవచ్చు, నేను హ్యాపీగా బతుకుతున్నాను, నాకేమి అని అనుకోవచ్చు. కానీ మనం దేవుని జీవితంలో మనం మనుషులంట ఇంకా మనం దేవుని జీవితంలో మనం బ్రతికున్నా కానీ ఆయన దృష్టిలో ఎలా ఉన్నట్టు? చనిపోయినట్టే. ఇంకా వేస్ట్ కదా. అలాంటప్పుడు మనకి అక్కడ అటెండెన్స్ పడాలంటే ఏం చేయాలి? ఇక్కడ విశ్వాసం కలిగి ఉండాలి, ఆయనతో రోజు మాట్లాడాలి. ఇప్పుడు నేను కాలేజ్కి ఈరోజు రేపు వెళ్ళకపోతే ఏం పడుతుంది? నాకు యాబ్సెంట్ పడుతుంది. ఒకవేళ రేపు వెళ్తే ప్రెజెంట్ పడుతుంది. అదే నువ్వు దేవునితో మాట్లాడకపోతే ఒకరోజు ఆయనకి ఎలా ఉంటుంది? ఆబ్సెంటే కదా. ఎల్లుండి మాట్లాడితే మనం ఎల్లుండైనా మాట్లాడతామా? మాట్లాడడం. ఎందుకలా? మనం దేవుణ్ణి చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. మనం కాదులే, బయట ఉండే సమాజం ఎలా ఉందంటే క్రైస్తవుని చాలా నిర్లక్ష్యం, అంటే దేవుణ్ణి చాలా నిర్లక్ష్యం చేస్తుంది, దేవుడిని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఎందుకలా అంటే మనకు దేవుడు ఉన్నాడు. చాలామంది అంటున్నారంట, ఏమని? ఎప్పుడు మీ దేవుడు ఎప్పుడు రాకడని మేము చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. ఎప్పుడు వస్తాడంటే చాలామందికి ఇప్పటికి ఆ డౌట్ ఉంది. ఆయన దానికి కూడా ఏముంది? ప్రతి ఒక్క దానికి సమయం అనేది ఉంటుంది అని ప్రసంగి 3:1 ఉంటుంది. ప్రతి దానికి సమయం కలదు. ఇప్పుడు మనం ఒక చిన్న విత్తనాన్ని అక్కడ వేసి అది దాన్ని మొలు అంటే మొలుస్తుందా? ఎన్నో 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు ఏమవుతుంది? పెద్ద వృక్షం అవుతుంది. అంటే దేవుడు ప్రతి ఒక్క దానికి ఒక టైం అనేది పెట్టాడు. ఆ టైం అనే దాంట్లోనే మనకు కావాల్సింది కానీ మనకు రావాల్సింది కానీ ఏదైనా వస్తుంది. 4వదిగా తన వాగ్దానం నెరవేర్చడంలో దేవుని యొక్క విశ్వాసం కూడా అలానే ఉంది. దేవుని పట్ల విశ్వాసము ఎన్ని సిచ్యువేషన్లో అలానే ఉంది. అలాగే దేవుడు ఆయన చేసిన వాగ్దానాల పట్ల కూడా ఎంతో విశ్వాసత కలిగి ఉన్నాడు. 37 ఆదికాండం 37 5 నుంచి 7 వరకు నేను చదువుతాను, మీరు వినండి. 37 5 నుంచి 7 వరకు అక్కడ ఏముంటుందంటే, యోసేపు ఒక కలగని తన సహోదరులతో తెలియజెప్పగా వారు అతని మీద
మరీ పగపట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరును దయచేసి వినుడి. అదేమనగా, మనం చేతిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిల్చుండగా మీ పనులను నా పనులను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడనని చెప్పాను. చూసారా, దేవుడు ఏం చెప్పాడు? చెప్తా ఇప్పుడు. ఆ పనలు అంటే ఏం లే, మనం మామూలుగా మూవీలో చూస్తాము. నేను ఈరోజు thumbnail అది పెడదాము. అంటే ఏం లేదు, అవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒక గడ్డి మోపు అనుకోండి. ఆ గడ్డి మోపు కాదు కానీ జమ్ము అంటారు. జమ్ముని ఎట్లా కట్టుకుంటారు మనం చూస్తాం. అన్నిటినీ పైన పెట్టుకొని వాటిని ఏం చేస్తారు, చుట్టూరా కట్టుకుంటారు. అలాంటి పనులు ఏమవుతాయంటే అన్నలందరూ చుట్టూరా మొత్తం 11 మంది చుట్టూరా నిలబడుకున్నారు. అప్పటికి బెన్యామీన్ చిన్నవాడు, అప్పటికి ఆయనకు కూడా ఉంటుంది పన, ఆయన కూడా పెడతారు. ఏమవుతుందంటే యోసేపు ఒక్కడే ఒక సైడ్ ఉన్నప్పుడు వాళ్ళందరూ చుట్టూరా నిలబడుకుంటారు. ఏమవుతాయంటే పనులన్నీ పడిపోతాయి. వాళ్ళు దొయ్యరు, ఎవరు దొయ్యరు, ఆటోమేటిక్గా అవన్నీ పడిపోతాయి. కానీ ఈయన పని మాత్రం నిలిచి ఉంటుంది. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చింది? ఆయన రాజు అయినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, సాష్టాంగ నమస్కారం చేస్తారు. ప్రధానమంత్రి అయినప్పుడు అయినప్పుడు ఏమవుతుంది, ప్రధానమంత్రి పోయిన వాళ్ళు ఎవరైనా ఏం చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. అంటే ఇలా అయినా వంగాలి. ఈరోజు మనం సీఎం జగన్ చూస్తే ఏం చేస్తాము, నమస్కారమో సెల్యూటో ఏదో ఒకటి కొడతాం. అలాగా ప్రధానమంత్రి దగ్గర పోయినప్పుడు కూడా ఏం చేశారు, వాళ్ళు నమస్కారం చేశారు. చూసారా, దేవుడు ఏం చేశాడు? అప్పుడు వాగ్దానం చేశాడు, ఇప్పుడు ఏం చేశాడు, నెరవేర్చాడు. చాలా టైం పట్టింది కదా, చాలా గ్యాప్ వచ్చింది. కానీ యోసేపుకు తెలుసు దేవుడు చేస్తాడు అని విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టే ఏం చేశాడు, ఒకానొక రోజు వాళ్ళ అన్నయ్యలందరూ ఆయన ముందుకు వచ్చి సాష్టాంగపడ్డారు. వాళ్ళకు తెలిసింది ఏమని, ఈయన ఎవరో కాదు, మన ప్రియతమ్ముడే. ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తాడు, వాళ్ళ సిచ్యువేషన్ చూసుకోవాలి. అక్కడ చెమ్మట్లో పట్టిపోయింది అందరికీ కదా. అలాంటప్పుడు ఎందుకు చేసాం రా వీడని మర్చిపోయాడేమో అని అనుకున్నారు వాళ్ళు. కానీ యోసేపు ఏం చేశాడు, మర్చిపోయాడు. మనం కూడా చూడండి, ఆయన దేవుడు తన వాగ్దానం నెరవేర్చడం, దేవుని యొక్క విశ్వాసం, మనం కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఆయన తప్పకుండా మనల్ని ఏం చేస్తాడు, మనకి ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తాడు. ఎప్పుడైతే మనము ఆయన వాగ్దానాలను చూస్తామో, అప్పుడు వాగ్దానం నమ్ముతామో, వాగ్దానం విశ్వసిస్తామో. ఈ రోజుల్లో ఎంతోమంది వాగ్దానాలు తీసుకుంటారు, ఆ వాగ్దానం మీద విశ్వాసం ఉండదు, దేవుడి మీద విశ్వాసం ఉండదు. తీసుకొని ఏం లాభం చెప్పండి, తీసుకొని ఏం లాభం? అంటే వాక్యాలను మనం తీసుకుంటాము, అవి తీసుకొని రోజు ఏం చేయాలి, మనము ప్రేయర్ చేయాలి. ఆ విశ్వాసం, ఆ వాక్యాన్ని చదువుకున్నప్పుడు ఆ విశ్వాసం అనేది మనం తగ్గకూడదు. ఆ విశ్వాసం అనేది మనలో తగ్గకూడదు. దేవుడి మీద మనకు మునుపు ఎంత విశ్వాసం ఉందో ఇప్పుడు కూడా అంతే విశ్వాసం ఉండాలి. యోసేపు చూస్తే ఎంతోమందికి ఏం చేశాడు, ఆదర్శంగా వాళ్ళ అన్నయ్యలకి వాళ్ళందరికీ నిలబడ్డాడు. చివరికి ఐదవదిగా కష్టాల మధ్య విశ్వాసాన్ని కాపాడడం యొక్క ప్రాముఖ్యత కూడా మనం చూడొచ్చు. అక్కడే 37వ అధ్యాయంలో 19 నుంచి 20 వరకు చూద్దాము. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుతున్నాడు, వీని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేదని చెప్పుదాము. అప్పుడు విని కళలు ఏమగునో చూతుము రండని ఒకడితో ఒకడు మాట్లాడుకుని. అంటే వాళ్ళ సహోదరులు అతనికి వ్యతిరేకంగా కుట్రలు చేసి అతను ఏం చేశారు, గొయ్యిలో జీవితం ఊహించని మరియు సవాల్గా మారినప్పటికీ కష్టాలను ఎదుర్కొన్నప్పుడు యోసేపు యొక్క అచంచలమైన విశ్వాసం కూడా దేవుని పైన మనకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి సవాల్ చేస్తుంది. చూడండి, ఆయనకు అంత శ్రమ వచ్చినా కానీ ఏమైనా చేసినాడా, వాళ్ళ అన్నయ్యలు దాంట్లో వేసినా కానీ ఏమైనా అన్నాడా? ఒక్క మాట అన్నాడాలే, అనలా. ఎందుకు అలా? ఆయనకు తెలుసు, దేవుడు మనకి ఏదైనా ఒక శ్రమలు తెప్పిస్తున్నాడు అంటే మనకు ముందు ఏముంది, జీవకిరీటం ఉంది, ఆశీర్వాదం ఉంది. శ్రమలు రాని వాళ్ళు ఎవరు చెప్పండి ఈ లోకంలో? ఒక్కరు చెప్పండి, శ్రమలు ఎవరికి లేవు చెప్పండి. నాకు కూడా ఉన్నాయి శ్రమలు. ఏం శ్రమలు చెప్పానా? రేపు ఎగ్జామ్ ఉంది, ఏం చదవాలి, ఎవరి శ్రమలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బాధలు, ఎవరి టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ టెన్షన్స్ వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోవాలి? మనుషులతో షేర్ చేసుకోకూడదు, దేవునితో షేర్ చేసుకోవాలి. నీకే బాధ ఉన్నా నువ్వు కన్న తండ్రితో చెప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు, దానికి ఏదో సొల్యూషన్ చెప్తాడు. నువ్వు ఆయన కాకుండా ఈ లోకంలో ఉండే మనుషులందరూ చెప్పుకుంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దారి చెప్తారు. అన్ని దారిలో పోయామంటే అన్ని దారులు ఏముంటుంది, గుంట ఉంటుంది. ఆ గుంటలో పడ్డామంటే ఇంకా పైకి లేయలేం. అంటే చూడండి, దేవుడు చెప్తున్నాడు ఏమని, మన విశ్వాసాన్ని వదలకూడదని. ఆయన తన జీవితాన్ని ఎంతో సాఫీగా తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు సాగించి తర్వాత ఏమని చిన్నగా శ్రమలు
వాటి నుంచి పైకి వచ్చి ఏమయ్యాడు దేవుడు, అతను అందరంత ఎత్తుగా చివరికి వాళ్ళ నాన్నలు వాళ్ళ అన్నయ్యలను పోషించే స్థాయికి ఏం చేశాడు దేవుడు ఆయన్ని. మరి ఆయన హెచ్చించిన నిన్ను నన్ను హెచ్చించడా? హెచ్చిస్తాడు. మనం ఎప్పుడైతే ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు హెచ్చిస్తాడు. కాబట్టి మనం ఈరోజు నేర్చుకోవాలి యోసేపు యొక్క జీవితం యొక్క పాఠాలను. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలే. మీరేం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఏంటంటే, మనం ఏ పరిస్థితి వచ్చినా దేవుని యందు మన విశ్వాసాన్ని, మనకు అన్యాయం జరిగినా కానీ మనం నోరు మెత్తకూడదు. తర్వాత ఏం చేయాలి, మనకి ఎన్ని శ్రమలు వచ్చినా మనము సహనం కలిగి ఉండాలి, దేవుడిని విడిచిపెట్టకూడదు. ఇవి గుర్తుపెట్టుకొని చాలు. మిమ్మల్ని యాజ్ నేను పాయింట్స్ చేయమని చెప్ప అంటే అక్కడ ఉండేది మెయిన్ ఇవే. మనం దేవుణ్ణి ఎప్పుడైతే ఏ పరిస్థితిలో అంటే ఎట్టి సిచ్యువేషన్లో ఉన్నా కానీ మనం దేవుడిని ఏం చేయాలి, విశ్వాసం అనేది ఉన్నిస్తే అప్పుడు దేవుడు మనం ఆటోమేటిక్గా ఆశిస్తాడు. కాబట్టి ఈ వాక్యం విన్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి, అలాగే యోసేపు వాళ్ళందరినీ అభివృద్ధి చేసి దీవించి హెచ్చించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.